క్వాంటం కలల్ని సాకారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ ప్రారంభోత్సవానికి అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ముస్తాబవుతోంది. ఈ నెల 14న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా క్వాంటం కంప్యూటర్ ప్రారంభోత్సవానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొంతకాలంగా అందరి నోటా నానుతున్న క్వాంటం కంప్యూటర్పై సామాన్యుడికి ఎన్నో సందేహాలు. ఇంతకీ క్వాంటం కంప్యూటర్ ఎలా ఉంటుంది, దానివల్ల ఉపయోగాలేంటి, క్లాసిక్ కంప్యూటర్కు క్వాంటంకు తేడాలేంటి, క్వాంటం కంప్యూటింగ్ ఉద్యోగ అవకాశాలు పెంచుతుందా లేక ఉన్న ఉపాధికి గండి కొడుతుందా, ఇలాంటి ప్రశ్నలు అందరినీ తొలిచేస్తున్నాయి. వీటన్నింటికీ సమాధానాలను ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వీసీ సతీష్ కుమార్తో ముఖాముఖి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు అవుతోంది. ఈ నెల 14న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ క్వాంటం కంప్యూటర్ను ప్రారంభించినారు. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సతీష్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఎట్లా ఎస్ఆర్ యూనివర్సిటీలో మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు అవుతుంది, ఏంటి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏంటి అసలు? యూనివర్సిటీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మేము చాలా పార్ట్స్ అన్నీ వచ్చాయి, దాని అసెంబ్లింగ్ ఇక్కడ అవుతుంది మన యూనివర్సిటీలో. దాని అసెంబ్లింగ్కి మన క్వాంటమ్ ఫోర్స్ వాళ్ళ ప్రొఫెసర్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళతో పాటు మా ఫ్యాకల్టీ, మా స్టూడెంట్స్, మా అందరం కలిసి వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు, చేసి అసెంబ్లింగ్ అవుతుంది. జనరల్లీ క్వాంటమ్ కంప్యూటర్లో ఏమవుతుందంటే మొత్తం అంతా కవర్ అయి ఉంటుంది. దాన్ని ఓపెన్ సిస్టమ్ పెట్టి మనకు లోపల పార్ట్లు కూడా కనపడేలా పెట్టి, సో దట్ ఎవ్రీబడి కెన్ సీ దట్ ఎగ్జాక్ట్ క్వాంటమ్ కంప్యూటర్ ఎలా ఉంటుంది, ఏ పార్ట్లు ఉంటాయి, అలాగా ఆ టెంపరేచర్ డౌన్ -263 to 273 దాకా వెళ్తుంది మైనస్. అవన్నీ మేము చూపెట్టినందుకు మేము అనుగుణంగా మేము ఏర్పాటు చేసాం. అంటే మొదటిసారిగా మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం కదా, ఏంటి అసలు దీన్ని ఎట్లా ఫ్యూచర్లో ఎలా ఎక్స్పెన్షన్ చేయబోతున్నాము, ఇక్కడ ఆ క్వాంటమ్ కంప్యూటర్స్ ద్వారా మనం ఎలాంటి యాక్టివిటీస్ కానీ రీసెర్చ్ కానీ ఇవన్నీ చేయబోతున్నాం? క్వాంటమ్ కంప్యూటర్ రీసెర్చ్ సెంటర్ ద్వారా మేము క్వాంటమ్ అకాడమిక్స్ అంటే క్వాంటమ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, డిగ్రీ ప్రోగ్రామ్స్, పీజీ ప్రోగ్రామ్స్, రీసెర్చ్ ప్రోగ్రామ్స్, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్, అది కాకుండా ఒక క్వాంటమ్ రీసెర్చ్ అంటే క్వాంటమ్ అప్లికేషన్స్ హెల్త్, కమ్యూనికేషన్, బయాలజీలో ఎలా అప్లై అవుతుంది దాని మీద వర్టికల్ రీసెర్చ్ చేస్తున్నాం. అది కాకుండా వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్, వాళ్ళని ఫ్యూచర్ ఇండస్ట్రీకి రెడీగా చేయాలని క్వాంటమ్ ఇండస్ట్రీకి ఈ మూడు కలిపి ఒక పెద్ద ఎత్తున చేస్తున్నాం అన్నమాట. దిస్ క్వాంటమ్ రిఫరెన్స్ సెంటర్స్ ఫర్ హార్డ్వేర్ రీసెర్చ్. వీ మే గో ఇన్ ఫ్యూచర్ ఫర్ ఏ సాఫ్ట్వేర్ రీసెర్చ్ కూడా మేము మా కంప్యూటర్ తీసుకురావాలని నిర్ణయంలో ఉన్నాం. అది తర్వాత నెక్స్ట్ స్టెప్. దీని తర్వాత క్వాంటమ్ రీసెర్చ్ చేయాలంటే క్వాంటమ్ కంప్యూటర్ కాకుండా క్వాంటమ్ క్యూబిట్ దానికి అసోసియేట్గా ఉంటున్నారు. క్యూబిట్లు తయారీకి మేము డైమండ్ క్యూబిట్ సెంటర్ కూడా మేము రీసెర్చ్ సెంటర్ మేము స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో దాని తర్వాత ఒకటి ఈ రీసెర్చ్ సెంటర్స్ ఇన్ అండ్ అరౌండ్ క్వాంటమ్ మనం తీసుకురావాలి. తీసుకొస్తే మనం ఆ పార్ట్స్ కానీ ప్రాసెస్ కానీ మనం ఇక్కడే తయారు చేయొచ్చు. దానికి మేము మా ప్రొఫెసర్ తీసుకొచ్చి మా యూనివర్సిటీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దీనిలో ఎలా స్ట్రెంథన్ చేయాలి, ఎలా స్టూడెంట్ బెనిఫిట్ అవ్వాలి, మన అమరావతిలో స్టూడెంట్స్ ఎలా ముందుకు తీసుకురావాలి ఉద్దేశంతో చేస్తున్నాం. మొదటి కంప్యూటర్ మన దగ్గర ఏర్పాటు అవుతుంది. సో ఎట్లా ఓవరాల్గా చూసుకుంటే, వరల్డ్ వైడ్ చూసుకుంటే ఏంటి ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించినటువంటి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, సో ఏ రంగాల్లో దీన్ని మనం ఉపయోగించే అవకాశం ఉంటుంది? కంప్యూటర్ ఏ రంగంలో ఉందో అన్ని రంగాల్లోనూ ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటర్ అప్లై అవుతుందండి. కొత్త అంటే ఇప్పుడు వెంటనే కావచ్చు రాబోయే కాలంలో. ఎందుకంటే క్వాంటమ్ డిమాండ్ ఫర్ డేటా అనలిటిక్స్ చాలా పెరిగిపోయింది. ప్రాబ్లమ్స్ చాలా కాంప్లెక్స్ వచ్చాయి. ముందు మన ఊరికే సింపుల్ ప్రాబ్లమ్స్, సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది నెంబర్ 1. ఏ రంగాల్లో అంటే మోస్ట్ ఇంపార్టెంట్ బయాలజీలో క్యాన్సర్ రీసెర్చ్, డ్రగ్ డిస్కవరీ. ఒక డ్రగ్ని ఇన్వెంట్ చేయాలంటే దాని మోడలింగ్కి మనకి మొత్తం డ్రగ్ బయటకు వచ్చేసరికి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుతుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ వచ్చాక దాన్ని గణనీయంగా తగ్గిపోతుంది ఆ సమయం. అలాగే క్వాంటమ్ కమ్యూనికేషన్స్, మన స్పేస్ అవ్వండి, మన డిఫెన్స్లో అవ్వండి, దీని అప్లికేషన్స్ చాలా క్విక్గా అవుతాయి అన్నమాట. సో దానికోసం ఇప్పుడు స్పీడ్ ఈజ్ ఐ థింక్ వచ్చే కాలంలో మనం వి ఆల్వేస్ లుక్ ఫర్ ద స్పీడ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ హ్యాండ్. యాక్చువల్లీ దానికోసం క్వాంటమ్ అండ్ క్లాసికల్ కంప్యూటర్ కాంబినేషన్ వర్క్ చేస్తుంది. క్లాసికల్ కంప్యూటర్లో కూడా ఏ అండ్ క్వాంటమ్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ కంప్యూటేషన్. మన పిల్లలకి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు యువతకు ఇది ఎలా భవిష్యత్తు ఇవ్వబోతోంది ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది? పిల్లలందరికీ మేము ఎక్స్పోజ్ చేస్తున్నాం, క్వాంటమ్ కంప్యూటర్ చూపిస్తున్నాం. దానివల్ల వాళ్ళు ఒక డ్రీమ్ తయారవుతుంది, ఒక విజన్ తయారవుతుంది. సో ఎవరికి అనిపిస్తున్నాడు మనం కూడా చేయగలమని. ఫ్యూచర్ కోసం వాళ్ళకి ఇమాజినేషన్ తయారు చేస్తున్నాం మనం. సో వాళ్ళని వ్యక్తిగతంగా వాళ్ళని ఎక్స్పోజ్ చేసి వాళ్ళకు ఒక డ్రీమ్ తయారు చేసి వాళ్ళకి ఒక డ్రీమ్ రోల్ మోడలింగ్ వాళ్ళు చేసుకుని వాళ్ళ ముందుకి ఆ పాత్ని సెలెక్ట్ చేసుకుని ఉపయోగపడుతుంది. దాని నెంబర్ 1. అది ఎందులో రాసి ఉండదు, అది నేర్చుకుంటే వస్తుంది. సిన్స్ మనం ఆంధ్రాలో ఉంది కాబట్టి, అమరావతిలో ఉంది కాబట్టి మేము ఏం చేస్తామంటే మన చుట్టుపక్కల స్కూల్స్, కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది వస్తారు మాకు. ఎవ్రీ ఇయర్ వేలాది మంది వస్తారు. వాళ్ళందరికీ మేము
వన్ సెంటర్ ఫర్ ఎక్స్పోజ్డ్ అనమాట. వెళ్ళి అది చూసుకుని వాళ్ళకి ఎవరో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది క్వాంటమ్ అని. వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం కానీ అందులో పనిచేయడం కానీ అవుతుంది. ఇక్కడ ఏర్పాటవుతున్నటువంటి క్వాంటమ్ కంప్యూటర్ ఈ ప్రాంత యువతకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి ప్రొఫెసర్ సతీష్ కుమార్ అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఇక్కడే దానికి సంబంధించినటువంటి పరిశోధనలు కానీ లేకపోతే విడిభాగాల తయారీ ఇవన్నిటిని కూడా విస్తరించే విధంగా కూడా తాము ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ నెల 14 జరిగినటువంటి కార్యక్రమానికైతే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు విజన్ మేరకు ఈ క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉండబోతుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.